తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీద ఏదైతే ఆరోపణలు చేశాయో లక్ష్మి అనే మహిళ, ఆ మహిళ ఆవిడ అరెస్ట్ అయితే జరగడం జరిగిందండి. ఎలా అంటే చీటింగ్ కేసుల నిమిత్తం అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా అంటే జైపూర్ పోలీసులు ఏదైతే తిరుపతిలో లక్ష్మి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆవిడ మీద ఒక జైపూర్ పోలీసులనే కాదు, చెన్నై, బెంగళూరు, విశాఖ, జైపూర్ ఈ 4 చోట్ల కూడా పలు చీటింగ్ కేసులు అయితే కనుక ఈ లక్ష్మి అనే మహిళ మీద ఉన్నాయంట. కాబట్టి ఇప్పుడు మాత్రం అరెస్ట్ చేసింది మాత్రం జైపూర్ పోలీసులే. కాబట్టి ఒక రకంగా చూస్తే ఎవరైతే కిరణ్ రాయల్ ఉన్నారో ఒక రకంగా ఓరటనే అనాలి నన్ను అడిగితే కనుక. ఎలా అంటే తను ఏదైతే చెప్తున్నాడో కిలాడీ లేడీ అని, కిలాడీలకే జగత్ కిలాడీ అనుకోవాలో మరి రాయల్ గారిని, లేదా ఆవిడ్ని కిలాడీ అనుకోవాలో ఏంటో తెలియదు, కానీ కిలాడీ లేడీ అని ఎందుకైతే ఉదాహరించాడో. కాబట్టి ఎక్కడికెక్కడ చీటింగ్లు కేసు ఉన్నాయి తన మీద, నేనే సేవ్ చేశా, తను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించి తీసుకొచ్చానని అన్నాడు. మరి విడిపించి తీసుకురావడం వల్ల అంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయో ఏంటో నాకైతే తెలియదు. కానీ కాకపోతే తను ఆ ఇంట్లో ఉన్నట్టు వీడియోలు, తను ఆమె బాగా కలిసి ఉన్నాయి అంటే ఇలా మెడలో చైన్ పెట్టి ఇలాంటి వీడియోలన్నీ ఆమె రిలీజ్ చేసింది. రిలీజ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే సన్నిహిత సంబంధాల గురించి మాట్లాడటం జరిగింది. మొత్తానికి ఎలాగైతేనండి ఎడాకులు పెడాకులు అన్నట్టుగాను, పొరపెచ్చులు అన్నట్టుగాను మొత్తం వాళ్ళిద్దరి మధ్య ఎలా చెడిందో తెలియదు. మొత్తానికి ఏదైతేనండి 1,20,00,000 నాకు ఇవ్వాలి, ఒక 20 సవర్ల బంగారం కూడా నేను ఇచ్చాను, 1,20,00,000 తన కారు, తన ఇంటికి అన్నింటికి డబ్బులు నేనే ఇచ్చాను అని ఆ మహిళ ఆరోపిస్తుంది. తనకి ఎక్కడి నుంచి ఈ డబ్బు అంటే కనుక పలు చీటింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో చాలామందిని చీటింగ్ చేయడం ద్వారా వచ్చింది అని అయితే తను అన్నాడు. మరి అలా చీటింగ్ చేయగా వచ్చిన డబ్బుల్నే మరి కిరణ్ రాయల్కి ఇచ్చిందా, ఏంటంటే ఫేవర్ చేశాడనే ఉద్దేశంతో ఇచ్చిందా ఏంటనేది తెలియదు. మొత్తానికి ఎలా అయితేనండి చీటింగ్ కేసు మీదే ఏదో స్కామ్ మీద దాని మీద పోలీసులు అరెస్ట్ చేయడమే జరిగింది. జైపూర్ పోలీసులు ఆన్లైన్ చీటింగ్ కేసు ఏదో మొత్తానికి అది. కాబట్టి ఈ 4 చోట్ల ఆల్రెడీ కిరణ్ రాయల్ చెప్పాడు. ఆయన ఏమనంటే కనుక ఆమె మామూలు మనిషి కాదు, మామూలు ఆడదైతే అసలే కాదు, ఎందుకంటే కిలాడీ లేడీ తను. కాబట్టి చెన్నైలో, అలాగే బెంగళూరులో, విశాఖలో చాలా కేసులు ఉన్నాయి. అలాగే జైపూర్ వాళ్ళు ఆమెను అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నారు, రేపో ఎల్లుండో నాకు తెలిసి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఆమెని అని ఏదైతే ఆరోపణలు జరిగిన రోజే కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. అలాగని మరి కిరణ్ రాయల్ సచ్చిలురు, నీతిమంతుడు, నిజాయితీపరుడు అని చెప్పొచ్చా కిరణ్ రాయల్ విషయంలో? కాబట్టి ఎందుకంటే కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ చేసిన వీడియోలో ఆయన చూస్తే కనుక ఏంటనేది చాలామంది రకరకాలుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి తను ధర్మవంతుడు, సత్యవంతుడు అనేది అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం సన్నిహితం కాబట్టి డబ్బులు తీసుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఆమె అరెస్ట్ మరికి ఇంకోవద్దు. కాబట్టి అరెస్ట్ అయిన మహిళ ఈ లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె ఏం మాట్లాడుతుంది ఏంటనేది మళ్ళీ తర్వాత కానీ తెలియదు. ప్రస్తుతానికి అయితే కనుక అరెస్ట్ అయితే జరిగింది. ఈ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆల్రెడీ ఈ అరెస్టుకు ముందు జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఒక నోట్ అయితే వచ్చింది. ఏంటంటే పార్టీ కార్యక్రమాలకు కానీ, పార్టీ మీటింగులు కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి మీరు అనేది కనుక ఒక నోట్ అయితే వచ్చింది. ఆయన తాత్కాలికంగా పక్కన పెట్టడం అయితే జరిగింది. మరి ఆల్రెడీ ఈ మహిళ మీద కేసులు ఉన్నాయి, ఈ మహిళ అరెస్ట్ అయింది కాబట్టి మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారా, కాబట్టి ఇతన్ని సర్టిఫై చేస్తారా, లేదు ఇతను కరెక్టే తానే తప్పు అనేమైనా సర్టిఫై చేస్తారా? కాబట్టి నిజ నిర్ధారణ ఇంకా కాలేదు కదా మరి. కాబట్టి నేను నిజాయితీ పరుడిని అని చెప్పుకుంటున్న కిరణ్ రాయల్ ఆమె అరెస్ట్ అయితే తను నిజాయితీ పరుడు అయిపోయినట్టేనా, ఆమె అరెస్ట్ అయితే తను సత్యవంతుడు అయిపోయినట్టేనా అనేది చాలా ప్రశ్నలు అయితే కనుక చాలామంది మాట్లాడుకున్నారు. దీని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది మొత్తానికి. కాబట్టి తాను అరెస్ట్ అయినా అరెస్ట్ కాకపోయినా ఆమె దగ్గర డబ్బులు అయితే తీసుకున్నాడు, వాడుకున్నాడు. కాబట్టి అందు గురించి కాబట్టే ఓ 30 లక్షలకు సరిపాటుగా చెక్కులు కానీ అలాగే బాండ్ పేపర్లు కానీ రాసిచ్చాడు. ఈ సెటిల్మెంట్ ఆల్రెడీ వీడియో ప్రూఫ్ ఉంది, ఆల్రెడీ హోటల్లో జరిగింది, దానికి కూడా వీడియో ప్రూఫ్ ఉంది. కాబట్టి అంతేకాదు నేను మీ డబ్బులు మీకు 3 రెట్లు ఎక్కువగా చెల్లించిన మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని చెప్పిన వీడియోలు, అలాగే వీళ్ళిద్దరు కలిసి ఉన్న వీడియోలు, కొన్ని వీడియోలు ప్రూఫ్లు అయితే కనుక బయటకు వచ్చేసినాయి. కాబట్టి ఇక మీదట తన మీద పడ్డ మచ్చ, కిరణ్ రాయల్ మీద పడ్డ మచ్చ చెరిగిపోయినట్టేనా లక్ష్మి అరెస్ట్ తోటి అనేది నా అభిప్రాయం. ఒకవేళ చెరిగిపోయిందంటే కనుక వెల్ అండ్ గుడ్, మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారా, ఇంకా పూర్వపరాలు తెలియాలంటారా, ఇంకా అతని మీద ఆ అభియోగం అలాగే ఉంది కాబట్టి ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి సస్పెన్షన్లు అయితే ఉన్నట్టుగానే లెక్క. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి లక్ష్మి అరెస్టు పైన. కాబట్టి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంది, ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.